ఈ ఉదయం కన్ను మూసిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి అన్ని పార్టీల నేతలు సంతాపం తెలుపుతున్నారు. మాదాపూర్లోని మాగంటి ఇంటికి వచ్చారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ బ్రేకింగ్ ను చూస్తున్నాము. మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఆ దృశ్యాలను లైవ్ లో చూస్తున్నాము. గోపీనాథ్ మృతదేహాన్ని చూడగానే కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మాగంటి అంతిమ యాత్ర మొదలవుతుంది. ఆయన కడసారి చూపు కోసం అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హార్ట్అటాక్ రావడంతో 3 రోజుల క్రితం మాగంటి గోపీనాథ్ను ఏఐజీలో చేర్పించిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన కాలం చేశారు. మాగంటి కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓదారుస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. గోపీనాథ్ మృతదేహాన్ని చూడగానే కేసీఆర్ సైతం భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టిన దృశ్యాల్ని స్క్రీన్లో చూస్తున్నాము. తర్వాత మాగంటి కుమారుణ్ణి అక్కున చేర్చుకుని ఆయనను ఓదార్చారు. మాగంటి మరణ వార్త తెలియగానే హుటాహుటిన కేటీఆర్, హరీష్, ఇతర బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఈరోజు అటు ఏఐజీ ఆసుపత్రికి ఇటు మాగంటి నివాసానికి కూడా చేరుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కేసీఆర్ అక్కడికి చేరుకున్నప్పటి దృశ్యాలవి. కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు కేసీఆర్. మాగంటి భౌతిక కాయాన్ని చూడగానే కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత మాగంటి కుమారుణ్ణి దగ్గరకు తీసుకుని అక్కున చేర్చి ఓదార్చారు. హైదరాబాద్ నగరాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి అంటూ మాగంటి గోపీనాథ్ సేవలను అటు కేటీఆర్ కూడా గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతోటి మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మాగంటి నివాసం నుంచి, మాదాపూర్లోని మాగంటి నివాసం నుంచి లైవ్ దృశ్యాలని స్క్రీన్పై మనం చూస్తున్నాము. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్, హరీష్, ఇతరంతా ముఖ్య నేతలంతా కూడా స్క్రీన్లో మనకు కనిపిస్తున్నారు.